అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ యోగేష్ రెడ్డి గారు, భవానీ రెడ్డిజీ, మీడియా కోఆర్డినేటర్ వచన్ కుమార్ గారు, పద్మాజీ. సో మనందరికీ తెలుసు, దేశంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే, ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద బీజేపీ ఆడుతున్న నాటకం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ పేరుతోని వాళ్ళు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలని ఈడీలు రైడ్ చేయడానికి ముందు వాళ్ళు రైడ్ చేసి, రైడ్ అయిపోయిన తర్వాతనే ఇమ్మీడియట్ గా ఎలక్ట్రల్ బాండ్లని బీజేపీ కొనుక్కున్నది. ఇవాళ బీజేపీకి వచ్చినటువంటి మొత్తం ఎలక్ట్రల్ బాండ్ లో అన్ని పార్టీలకు కలిసిన కంటే ఒక బీజేపీకే 50% పైగా ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బీజేపీ ఏ విధంగా ఇవాళ వ్యాపార సంస్థలని బెదిరించి వాళ్ళ నుంచి ఎలక్ట్రల్ బాండ్ తీసుకుందో మనం గమనించవచ్చు. ఇవాళ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 పైగా బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ఇవాళ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఒక ప్రధాన ఆపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఇవాళ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం అంటే ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, భారత రాజ్యాంగం అమల్లో లేదు. ఎంతసేపు ఒక నియంతృత్వ ధోరణితో ఇవాళ బీజేపీ, మోడీ ఇవి నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారు. ఇదే విధంగా ముందుకెళ్తే రాబోయే రోజులలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎంతసేపు నియంతృత్వంగా ఇవాళ మోడీ పరిపాలించాలనుకుంటున్నారు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద జరుగుతున్నటువంటి అవినీతి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం అంటే ఇవాళ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ విధంగా చేస్తే ఒక బీజేపీ మాత్రమే ఇవాళ తెలంగాణ దేశ ప్రజలందరూ ఓట్లేస్తారనుకుంటున్నారు. కానీ గమనించాలి, ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఈ బీజేపీ చేస్తున్న దుర్మార్గమైనటువంటి అవినీతి యొక్క రాజకీయాలను ఈ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ రాబోయే రోజులలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో డెఫినెట్ కూడా ఇవాళ బీజేపీకి ఇవాళ బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూశాము, రాజులు నియంత్రణలు ఏ విధంగా ఇట్టర్ లాంటి నియంత్రణనే ఆ దేశ ప్రజలు మట్టి కల్పించిన చరిత్ర ఈ ప్రజలకు ఉంది. అందుకే రేపు కూడా మరొక ఇట్టర్ లాంటి నియంతే ఈ ప్రధానమంత్రి మోడీ గారు. ఎందుకంటే అతను ఒక్కడే ఉండాలి, ఇవాళ దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలి, ఇతర రాజకీయ పార్టీలు ఉండొద్దు, వాళ్ళు రాజకీయాల ఎలక్షన్ లో పోటీ చేయొద్దని ఒక అహంకార దూరంతో, ఒక నియంత్ర భావనలతోటి ఇవాళ బీజేపీ పార్టీ ఉన్నది. కానీ ఇవాళ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఈ నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చారో, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా వీళ్ళు చేసిన అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా సిబిఐని, ఈడీని, ఐటీని ప్రయోగించి ఆపోజిషన్ పార్టీలని ఇవాళ లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో అవన్నీ నడవై డెఫినెట్ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు, ఇండియా అలయన్స్ వైపు ఉంటారు. డెఫినెట్ కూడా వాళ్ళందరూ కూడా ఈ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓట్లేసి బీజేపీని గద్దెదించడానికి ఇవాళ దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ఎన్ని కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినా, మీరు ఎన్ని విధాలుగా చేసినా కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ ఎలక్షన్స్ భారత రాజ్యాంగానికి, మనవాదానికి జరుగుతున్న ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ భారత ప్రజాస్వామ్యానికి, ఒక నియంతృత్వానికి జరుగుతున్న ఎలక్షన్స్. డెఫినెట్ కూడా ఈ ఎలక్షన్ లో భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యమే వినయిస్తుంది. డెఫినెట్ కూడా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపించి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీనే రేపు 2024 ఎలక్షన్ లో 24 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో కూడా అధికారంలోకి రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో 2004లో ప్రధాని ఉన్నటువంటి వాజ్పేయి షైనింగ్ ఇండియా అని ఇచ్చారు. మరి ఆ ఎలక్షన్ లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు మిత్రులారా. అదే 2004 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఎన్ని నినాదాలు ఇచ్చినా, వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా కూడా ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. డెఫినెట్ కూడా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. థ్యాంక్ యూ మిత్రులు. ఇప్పుడు ఏఐసిసి స్పోక్స్ పర్సన్, తెలంగాణ మీడియా ఇన్ఛార్జ్ సుజాత పవన్ గారు మాట్లాడతారు. स्टेज पर मेरे साथ बैठे कांग्रेस पार्टी के सीनियर स्पोक्स पर्सन योगेश्वर रेड्डी जी, भवानी रेड्डी जी,
लिंगम यादव जी, वचन जी, मीडिया कोऑर्डिनेटर और पद्मा जी, साथ ही मीडिया मित्रला को नमस्कार। आज मैं आपके सामने आई हूं कांग्रेस पार्टी का पक्ष रखने के लिए और कांग्रेस पार्टी की बात जनता तक पहुंचाने के लिए। लोकतंत्र पर कैसा प्रहार नरेंद्र मोदी जी कर रहे हैं वो जनता को जानना आवश्यक है। जब हम चुनावों में जा रहे हैं उस वक्त कैसे कांग्रेस पार्टी को फाइनेंशियली कमजोर करने की कोशिश, फाइनेंशियली क्रिपल करने की कोशिश मोदी सरकार कर रही है, वो आपके सामने है। कोई भी पार्टी चाहे वो बीजेपी हो, कांग्रेस पार्टी हो या कोई और पार्टी, कभी इनकम टैक्स नहीं देती, कभी इनकम टैक्स नहीं देती। केवल अपने इनकम टैक्स रिटर्न्स उन्हें फाइल करने होते हैं। और अगर हमें इनकम टैक्स नहीं देना तो हमारा कोई अनपेड टैक्स नहीं ड्यू होगा। तो अगर अनपेड ड्यूज नहीं है तो हमारे को पेनल्टी किस बात की लगनी चाहिए? अगर हमने देरी से आईटीआर फाइल किया। आप में से कितने लोग आईटीआर फाइल करते वक्त देरी हो जाती है, कई बार महीनों की देरी हो जाती है, 6 महीने की देरी हो जाती है और पेनल्टी मैक्सिमम 10,000 की। लेकिन कांग्रेस पार्टी को कमजोर करना मतलब कि देश के डेमोक्रेसी को कमजोर करना। डेमोक्रेसी, लोकतंत्र पर प्रहार नरेंद्र मोदी की सरकार। इनकम टैक्स, ईडी, सीबीआई सबका दुरुपयोग हो रहा है और कैसे इनकम टैक्स को भेजकर हमारे अकाउंट्स में से पैसा ट्रांसफर कराया जा रहा है, इसके बारे में जानना जनता के लिए आवश्यक है। हम जनता के लिए लड़ाई लड़ रहे हैं, हम देश की जनता के लिए लड़ाई लड़ रहे हैं, हम तेलंगाना की जनता के लिए लड़ाई लड़ रहे हैं। और आज केंद्र की सरकार इनकम टैक्स का नोटिस हमें भेजती है। एक 2018-19 के फाइनेंशियल ईयर के रिटर्न्स पर कि हमने 14 लाख रुपए, 14 लाख जमा करे कैश में हमारे पार्लियामेंटेरियंस ने, एमपीज ने, और आईटीआर जमा करने में हमें 45 डेज की डिले हो गई। 45 डेज। पेनल्टी जानते हैं? हमारे 0.07%, 14 लाख, 14.4 लाख, इस डिस्क्रिपेंसी के लिए, जो डिस्क्रिपेंसी हो गई हमसे, उसके लिए हमारे को लायबिलिटी कितनी आ जाती है? 106%, 210 करोड़। 14.4 लाख के लिए हमसे लिए जाते हैं 210 करोड़ रुपए। और इस यहां पे नहीं रुकते, ये भेज देते हैं इनकम टैक्स ऑफिशियल्स को हमारे बैंक्स में, और वहां पर जबरदस्ती बैंक ऑफिशियल से ये पैसा ट्रांसफर कराया जाता है सरकार को। ये कर रही है आज इनकम टैक्स। हमारे 11 अकाउंट्स फ्रीज कर दिए गए हैं। हमारे 11 अकाउंट्स में से 2 यूथ कांग्रेस के अकाउंट्स है। सोचिए जरा, यंगस्टर्स के अकाउंट्स को भी ये फ्रीज कर रहे हैं। जो बच्चे हैं जो ज्वाइन करते हैं कांग्रेस पार्टी को एनएसयूआई में, वो अपना ज्वाइनिंग के लिए अपनी पॉकेट मनी से पैसा देते हैं। आप उनका पैसा खा जा रहे हैं। यही तो बात है जिसको समझ में नहीं आता कि बच्चा बच्चा देश का पॉकेट मनी कैसे बचाता है, वही कर सकता है ये। अब मैं इसके बारे में आप क्या कहूं कि इन्होंने जिस तरीके से बच्चों का पैसा भी खा लिया और उसको गटक गए, ये शर्मनाक है। प्रधानमंत्री नरेंद्र मोदी आज डरे हुए हैं, क्योंकि कहते तो है 400 मगर डर लग रहा है 40 का, क्योंकि सैचुरेशन पॉइंट हो चुका नॉर्थ में। इसीलिए आप बार बार उनको देखते हैं साउथ में, क्योंकि वो जानते हैं कि उनकी नफरत यहां काम नहीं कर रही है। इसी नफरत को फैलाने के लिए वो कैंडिडेट्स उतार रहे हैं। लेकिन हमारे अकाउंट्स फ्रीज करने के साथ साथ इनकम टैक्स नोटिस भेजता है 94-95 का। कहीं सुना आपने? टाइम बार भी नहीं होता कुछ भी। 94-95 ऐसे इनकम टैक्स ऑफिशियल्स के ऊपर कार्यवाही करो। भाई उनमें तो कई ऊपर ही चले गए होंगे, रिटायर्ड तो छोड़ ही दो, आप उनके ऊपर कार्यवाही करो ना। सीताराम केसरी जी थे उस समय का, है नहीं कमाल? आप हमारे अकाउंट्स तब के उनकी स्क्रूटिनी पहले नहीं करवाए तो आपके ऑफिशियल्स की गलती है ना, आप क्यों भेज रहे हो? मगर देखिए आप, अगर ये डर नहीं है मोदी जी का तो क्या है? क्योंकि मैं आ जाती हूं पीएम केयर्स फंड पर।
PM doesn't care, he only cares about himself. But PM scares, PM डराता फंड, जानते हैं ना कौन सा? इलेक्टोरल बॉन्ड स्कीम। उसमें पैसा लेंगे, मजे करेंगे। कहते हैं कि कांग्रेस पार्टी को भी तो पैसा मिला, बिल्कुल मिला। हमारे पास क्या ईडी है, हमारे पास आईटी है, हमारे पास सीबीआई है। कहते हैं कि आपको, मतलब ये पर हेड के हिसाब से बता रहे कि हमारे पास इतने एमपी है तो हमारे को तो कम पैसा मिला है। मतलब कि हमारे को अगर 2000 रुपया मिला और हमारे पास सिर्फ 20 लोग हैं, हमारे पास 20 लोग हैं, तो सबको मिला 100 रुपया, उनका कहना है। लेकिन अरे आपको मिले 1000 रुपए, आपके पास तो 2 एमपी है तो 500 रुपए मिले। मतलब कहीं ये लॉजिक काम करता है? व्हाट लॉजिक इज दिस? पर हेड, अरे जाके कोई होटल ही चला लो, है? यहाँ पे आप बात कर रहे हो पैसे की, जो पैसा आपकी पार्टी को मिला, जो पैसा आप खर्च कर रहे हैं उन कैंडिडेट्स की चुनाव में भी जो हार गए, और आप कह रहे हैं कि पर हेड हमें कम मिला। और पैसा पहले मिलता है या चुनाव के बाद मिला? पहले मिला ना। और आपने इकट्ठा किया, 2017-18 में स्कीम आई और इन्होंने इकट्ठा किया पैसा। और आज आप जानते हैं कि तेलंगाना में भी हमने देख लिया है मेगा इंजीनियरिंग को, और अरबिंदो फार्मा और कितनी कंपनीज है। और मुझे किसी कंपनी से कोई दिक्कत नहीं है, पहले बता रहे हैं। क्योंकि अगर कंपनी को डराओगे तो वो तो करेगा ही ना, आपके दबाव में आकर। जेल थोड़ी जाना चाहेगा, वरना शरत रेड्डी की तरह जेल जाएगा और अप्रूवर बन जाएगा, क्योंकि वो तो आप ही का काम कर रहा है। लेकिन आ जाते हैं इलेक्टोरल बॉन्ड स्कीम में। 4 तरीके इनके पास, जानते हैं? आपके पास, सबके पास फोन है। एक प्रीपेड स्कीम है, एक पोस्टपेड स्कीम है, तो इनकी भी वैसी स्कीम है। प्रीपेड स्कीम क्या है? चंदा दो धंधा लो, चंदा दो और धंधा लो। और दूसरी स्कीम क्या है भाई? पोस्टपेड। आप अपना फोन चलाते हैं पूरा महीना, उसके बाद आप पैसा जमा करते हैं। तो उसी तरीके से हम दे रहे तुमको कॉन्ट्रैक्ट, टेंडर तुम्हारे नाम, ठेका लो, और क्या दो? हमें दो घूस। ठेका लो और रिश्वत दो। और तीसरा तरीका, अन्ना टैक्स, सुना ना आपने? अन्ना टैक्स, ये तो फिल्म ही चल रहा है पूरा का पूरा, है? एक्सटॉर्शन रैकेट देखो आप, हफ्ता वसूली, ये तो सिर्फ गुंडे करते हैं। और यहाँ पे हफ्ता वसूली चल रही है, उसका डेटा भी दूंगी अभी आपको। और चौथा और भी इंपॉर्टेंट, जिसमें बीजेपी डायरेक्टली इंडाइक्ट होती है, और वो है शेल कंपनीज, फर्जी कंपनी। आप तो जानते हैं बोगस कंपनी, बोगस कंपनी के माध्यम से भी पैसा इकट्ठा किया। मैं आपको अगर डेटा बताऊं कि हफ्ता वसूली कैसे किया इन्होंने, एक्सटॉर्शन रैकेट, अन्ना टैक्स कैसे लिया, तो 41 ऐसे ग्रुप्स है। मतलब 41 ग्रुप्स का मतलब है कई कंपनीज है, हर ग्रुप में देयर आर मेनी कंपनीज। 41 ग्रुप से इन्होंने 2592 करोड़ रुपए लिए। और जानते हैं, जब इन्होंने ईडी, आईटी, इन सबको भेजा इनके पास, सीबीआई को, तो और कितनी बार भेजा? 34 इंस्टेंसेस जब रेड करवाई, और रेड के बाद कितना पैसा मिला? 1853 करोड़ रुपए। आप रेड कराओ फिर माल खा जाओ। बीजेपी को क्यों गया? आपके घर में रेड होगी जिसकी उसकी आप पुलिस में कंप्लेंट करेंगे या आप उसको पैसा देंगे? बताइए। ये इसलिए क्योंकि डर है ना भाई, अगर ईडी सीबीआई उसी के हाथ में है जिसे एक्शन लेना है, तो आप जानते हैं कि क्या होगा। और दूसरे जो दोनों प्रीपेड और पोस्टपेड है, ये बड़ा इंटरेस्टिंग डेटा है। यहां पे 38 ग्रुप्स, और इन 38 ग्रुप्स को 79 प्रोजेक्ट्स मिले। पैसा कितना मिला बीजेपी को, और काम कितना मिला इन कंपनीज को? 38 कंपनीज, और 38 कंपनीज को मिला 179 प्रोजेक्ट्स। बीजेपी को मिला पैसा, चंदा इन लोगों से 2004 करोड़। चंदा लो, धंधा, चंदा लो, चंदा दो और धंधा ले जाओ। और काम दे रहे हैं, बाद में रिश्वत ले लेंगे।
ये तरीका, इसमें इनको मिला 2004 करोड़ रुपए और इन्होंने काम दिया 3,84,825 करोड़ का। अब आप समझे कि कालेश्वरम का प्रोजेक्ट क्यों खराब हो रहा है। भाई जिसको घूस देना है वो काम ठीक से कहाँ करने वाला है, यानी कि टेंडर के प्रोसेस में भी गड़बड़ी घोटाला है। और सबसे मजेदार चीज जो मुझे आपको बतानी है वो ये कि ऐसे 16 ग्रुप्स हैं जो शेल कंपनीज के श्रेणी में आते हैं, फर्जी बोगस कंपनी, क्योंकि उनका नाम नहीं है। वो पैसा एसबीआई के अकाउंट में दिख रहा है कि वो व्हाइट मनी ट्रैवल करके जा रहा है बीजेपी के अकाउंट में। और ये कितना पैसा है, 419 करोड़ फ्रॉम बोगस कंपनीज टू बीजेपी। तो आप मुझे बता दीजिए, आप अगर 50,000 रुपए जमा करने जाते हैं मीडिया के मित्रों, तो आपको केवाईसी देना पड़ता है ना, क्योंकि आप 49,000 जमा कर सकते हैं एक बार में। 50,000 करेंगे तो कहेंगे केवाईसी दो। अब आप बताइए कि जब 419 करोड़ बीजेपी के अकाउंट में एसबीआई भेज रहा है तो केवाईसी नहीं लिया उन्होंने, किसका नाम छुपाया जा रहा है, समझे आप। तो यहां पर इतना बड़ा घोटाला करके चाहती है बीजेपी कि सारा पैसा उनको मिल जाए, और उन्होंने डरा धमका के पैसा लिया। अब बीजेपी का जो लॉजिक मैंने आपको बताया कि पर हेड कांग्रेस पार्टी को ज्यादा मिल रहा है, हमको कम मिल रहा है, तो इसका लॉजिक साफ है ना कि द कंट्री वॉन्ट्स चेंज, देश बदलाव चाहता है। इसलिए देश के लोग, देश की कंपनियां कांग्रेस पार्टी को पैसा दे रही हैं, जबकि कांग्रेस पार्टी सरकार में नहीं है, जबकि कांग्रेस पार्टी ईडी सीबीआई आईटी का इस्तेमाल नहीं कर सकती, जबकि कांग्रेस पार्टी किसी को कोई काम नहीं दे सकती, कोई क्विड प्रो को नहीं कर सकती। इसका मतलब है कि देश के लोग चाहते हैं कांग्रेस को, और बीजेपी चाहती है कि रोके, कि वो लोग डर जाएं, खुद वो पैसा उनसे ले लें और कांग्रेस पार्टी को कमजोर करे, अकाउंट्स भी फ्रीज करके। मगर पीएम केयर्स फंड दुनिया का सबसे बड़ा अब तक का स्कैम बाहर आ चुका है और मोदी सरकार की सच्चाई दिख रही है। पर आपसे जानना चाहती हूं, जनता को बताना चाहती हूं, हमें कमजोर किया जा रहा है, पर बताए जनता कि 419 करोड़ अगर बीजेपी के पास बोगस कंपनी से आए हैं तो एक सिटिंग सीएम को तो जेल में डाला, बीजेपी को डॉक में नहीं लाना चाहिए, बीजेपी के जेपी नड्डा को जेल नहीं जाना चाहिए। और जो स्कीम अनकॉन्स्टिट्यूशनल डिक्लेयर हो गई, उससे अगर ये फायदा इस तरीके से कर रहे थे तो उस समय जब अमित शाह थे अध्यक्ष बीजेपी के, क्या उन्हें जेल नहीं जाना चाहिए? तो आज ये बहुत सारे सवाल है हमारे, मगर हम जनता को बताना जाते हैं कि हम उनके बल पर चुनाव लड़ रहे हैं। हम जानते हैं कि वो हमारे साथ है, इसलिए हम उनकी लड़ाई लड़ रहे हैं। बीजेपी हमारे पैसे पर अगर प्रहार कर रही है, उसे खाना चाहती है, फिर भी हम जनता की लड़ाई लड़ते रहेंगे, क्योंकि जनता का है ये देश और ये लोकतंत्र जनता का है। और जो तंत्र यानी कि सरकार होता है वो लोकतंत्र की सरकार होती है, लोगों की सरकार होती है। धन्यवाद। Yeah, myself Bhavani Reddy, spokesperson. Yogeshwar Reddy, spokesperson. Madam AICC, spokesperson. Lingam Yadav, Bachchanji and Padmaji. Done. Yeah, ముఖ్యంగా ఈరోజు ఏఐసిసికి పిసిసికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ అలాట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు శాలిగౌరారం, ఏ స్మాల్ విలేజ్ ఫ్రమ్ తుంగతుర్తి, అక్కడి నుంచి సాధారణ కుటుంబంలో పుట్టి ఆయన పార్టీలో వివిధ స్థాయిలలో హోదాలలో పనిచేసి ఇంతింతై ఆయన ఎదిగి
ఆయన ఇవాళ నిజంగా కూడా పార్లమెంట్ స్థానాన్ని నిజంగా ఇవాళ సీట్ సంపాదించుకోవడం మాకందరికి కూడా చాలా గర్వకారణం. 2009 నుంచి ఇప్పటి వరకు యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పిసిసి అధికార ప్రతినిధిగా, వైస్ ప్రెసిడెంట్గా, మీడియా ఇన్ఛార్జ్గా మీకు అందరికీ తెలుసు. గత 3 ఏళ్ల నుంచి అయితే మనందరితో మేమందరం కూడా ఆయన టీంలోనే పనిచేసినాం. ఈరోజు అందుకే అందరం స్పోక్స్ పర్సన్స్ అందరం కూడా ఇక్కడ ఉండి ఆయన నిజంగా ఇంత చక్కగా ఎదుగుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఆయన ఎదిగిన వైనం నిజంగా కూడా ఆయన శ్రమను గుర్తించి ఏఐసిసి పెద్దలు, పిసిసి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు భువనగిరి పార్లమెంట్ టికెట్ కేటాయించడం అనేది మా అందరికి కూడా మేము కూడా ఒకంత గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ కూడా చామల గారిని మీరు ఎలివేట్ చేసినందుకు, మమ్మల్ని అందరినీ కూడా నిజంగా కూడా ఆయన్నే నర్చర్ అంటే ఒకప్పుడు ఉండే కావచ్చు స్పోక్స్ పర్సన్స్, కానీ ఏదోలే ఏముందిలే అనే టైంకి అబ్బా ఏం మాట్లాడుతున్నారు అనే స్థాయికి మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దిండ్రు. ఆయన శ్రమ నిజంగా, ఆయన పట్టుదల చాలా ఏమంటారు గర్వించదగ్గింది మనం అందరం కూడా. సో అట్లాంటి టైంలో పార్టీల క్రమశిక్షణతో పనిచేస్తే టికెట్ ఇస్తారు పార్టీలో పనిచేసిన వాళ్ళకు అని చెప్పి ఒక చక్కటి మెసేజ్ని ఇచ్చిన ఏఐసిసికి, పిసిసికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, భువనగిరి ప్రజలందరూ కూడా చామల కిరణ్ గారికి మీ అమూల్యమైన ఓటును వేసి ఆయన పార్లమెంట్కు పంపిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మేము కూడా చెప్తా ఉన్నాము. మా అందరి తరఫున మరొక్కసారి మీడియా మిత్రులు మీరు మళ్ళీ సేమ్ మొన్నటి ఎలక్షన్లల్లా మీ పాత్ర చాలా పెద్దది, గొప్పది. యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే మనం డెవలప్ చేసినామో దాన్ని ప్రజలకు నిజంగా కూడా దాన్ని పోలరైజేషన్గా మార్చుకొని మనం నిజంగా సీట్ షేర్ గురించే మాట్లాడుతున్నాం, కానీ గణనీయంగా ఓట్ షేర్ పెంచడానికి కూడా మేమందరం మాట్లాడింది మీరందరూ చూపించి మీ మాధ్యమం ద్వారా ఎట్లయితే ముందుకు తీసుకెళ్ళిండ్రో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మాకందరికీ నమ్మకం కలిగింది. 14, 15 అంటున్నారు, కానీ నిజంగా 17కు మేము గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మనం అందరం కూడా స్ఫూర్తితోనే కంటిన్యూ చేస్తూ అత్యధిక స్థానాలు గెలుచుకొని మనం నిజంగా కూడా పెద్దలకు చెప్పాలి. తెలంగాణ మోడల్ అని ఆల్రెడీ దేశంలో తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు, మన తర్వాత ఇప్పుడు కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు. సో సౌత్ నుంచి కూడా మనం మంచి నాయకత్వాన్ని అందించే దిశగా కృషి చేద్దామని మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా స్పోక్స్ పర్సన్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. आज एक बहुत महत्वपूर्ण विषय है जो तेलंगाना की जनता को आज हिला के रख दिया है, जिसने वो है फोन टैपिंग. हम जब बात करते हैं पीटी की तो वो होता है फिजिकल ट्रेनिंग. यहाँ पे फोन टैपिंग की ट्रेनिंग हो रही थी जब बीआरएस की सरकार थी, और बीआरएस की सरकार ने जो फोन टैपिंग कराई, आपको पता है कि 13 मार्च को जब प्रणीत राव को अरेस्ट किया गया तो क्या चीज सामने आई कि जब बीआरएस को पता चला कि वो चुनाव हार रहे हैं तो सारा का सारा एविडेंस वो डिस्ट्रॉय करवाने लगे प्रणीत राव के द्वारा. उनके साथ अब 2 एएसपी भी पिछले हफ्ते अरेस्ट हो चुके हैं. मगर सवाल बहुत सारे उठ रहे हैं कि आज प्रभाकर राव भागे हुए हैं, उसके अलावा बाकी जो दोनों हैं वो भी भागे हुए हैं. लेकिन ये बातें अगर किसी को पता है तो ये भी पता है कि आखिर ये कैसे हुआ. एक एसआईबी जो इस काम को करने के लिए बनाई गई कि वो नक्सल एरिया से नक्सलाइट की इंटेलिजेंस को इकट्ठा करेगी. उनके लिए जो सामान आया, जो सॉफ्टवेयर है, हार्डवेयर है, वो जो सामान आया वो आया इजराइल से. इजराइल से 300 करोड़ का सामान आता है तो सेंट्रल गवर्नमेंट को पता होगा ना, सेंट्रल गवर्नमेंट को यह भी पता होगा कि ये नक्सल इंटेलिजेंस जुटाने के लिए है, तो दोनों के बीच में कोई ना कोई कनेक्शन तो होगा. ये तो होम मिनिस्ट्री का काम है सेंट्रल कि भाई वो कनेक्टेड रहे ताकि इंटेलिजेंस सारी उनके पास भी पहुंचे. तो कौन सी इंटेलिजेंस जा रही थी? इंटेलिजेंस तो वो थी कि कैसे जितने हमारे पॉलिटिकल लीडर्स हैं, बिजनेसमैन है, एक्टर्स एक्ट्रेसेस है, उनके ऊपर स्नूपिंग करा जा रहा था. ये स्नूप गेट स्कैंडल तेलंगाना में आखिर क्यों हुआ? बीआरएस की सरकार थी, केसीआर मुख्यमंत्री थे, केटीआर इतने इंपॉर्टेंट मंत्री थे, अपने घर में कैसे बैठ के सरकार चला रहे थे?
सबकी इंफॉर्मेशन जुटा रहे थे। और आज जब इलेक्ट्रल बॉन्ड का मामला सामने आ चुका है, जब हम ईडी, सीबीआई, आईटी की बात कर रहे हैं, तो मुझे हैरानी ये हो रही है कि इसमें किशन रेड्डी जी का नाम आ रहा है, बीजेपी के यूनियन मिनिस्टर। बीजेपी ने अभी तक कुछ नहीं कहा ना, इसमें चिंता नहीं हो रही सेंटर में। मोदी जी को तो इसमें कुछ ना कुछ कहना चाहिए। अमित शाह जी का डिपार्टमेंट है, होम डिपार्टमेंट, इंटेलिजेंस नक्सल्स की उनके काम आएगी। लेकिन अगर कोई कुछ नहीं कह रहा है तो ये बता रहा है कि सबकी मिली भगत है। 300 करोड़ का सामान आता है इंटेलिजेंस जुटाने के लिए, वो भी नक्सलाइट। और इंटेलिजेंस कौन सा जुटाने लगते हैं? वो पॉलिटिकल इंटेलिजेंस। दिस मीन्स दैट वो बिजनेसमैन इंटेलिजेंस, एक्टर्स एक्ट्रेसेस इंटेलिजेंस, पॉलिटिकल इंटेलिजेंस, ये क्यों इकट्ठा कर रहे थे? ताकि इलेक्ट्रल बॉन्ड्स में उसका काम कर सके। हम बार बार कहते रहे हैं कि सेंट्रल गवर्नमेंट पेगासस का यूज कर रही है, उसका मिसयूज कर रही है, हमारे नेताओं पर स्नूपिंग करने के लिए डिटेक्टिव बन रहे हैं वो किसी और तरीके के, क्योंकि अब तो पता चल गया कि उगाही कैसे करी जाती है, हफ्ता वसूली कैसे बन जाती है ये सरकार। मगर अगर इतना बड़ा स्नूप गेट स्कैंडल हुआ और 3 लोग यहां से भाग चुके हैं, एक मीडिया चैनल के भी व्यक्ति हैं सीनियर, भाई कहां से सर्वर उनके ऑफिस में पहुंच जाता है, ये कुछ समझ में आ रहा है। और इसकी जिम्मेदारी क्या केसीआर और केटीआर की नहीं है? क्या उनकी गवर्नमेंट के रहते हुए पुलिस ने अगर ये किया और उनकी गवर्नमेंट के जाते हुए अगर प्रणीत राव ने ये एडमिट कर दिया कि प्रभाकर राव के डायरेक्शंस पर, जो चीफ थे एसआईबी के, वो डेटा मिटा रहे थे, तो क्या उनको भी पकड़ा नहीं जाना चाहिए? ये तो जनता को सोचना पड़ेगा। हाथ कानून के लंबे हैं और हम कानून वाली सरकार चला रहे हैं। और पूरी इन्वेस्टिगेशन हो जाने दीजिए और देखिए कि केसीआर और केटीआर जो आज कह रहे हैं इसमें सीबीआई जांच करा दो। क्यों कह रहे हैं? क्योंकि वो चाहते हैं कि सीबीआई के पास मामला चला जाए, क्योंकि वो तो बीजेपी और बीआरएस की साठगांठ है ना, अच्छी खासी साठगांठ है, इसलिए वो सोचते हैं सीबीआई के पास चली जाए तो मामला जो है वो ढीला पड़ जाएगा और ये नहीं फंसेंगे। भाई इनको बताना चाहिए कि इनके समय पे अगर ये स्नूप गेट हुआ है तो सामने आके ये बताए कि इनको पता था या नहीं पता था, और नहीं पता था तो ये सो रहे थे। हमारी सरकार हर कोने तक पहुंचेगी और पूरी इंफॉर्मेशन जुटाएगी। इसलिए केटीआर को सलाह है कि बार बार सीबीआई कर रहे हैं, अपनी पुलिस का अपने जो पुलिस उनके तहत भी काम करती रही है, कम से कम उन पे तो भरोसा करो, वो बताएंगे असलियत। और जिस तरह से इसमें परतें खुलती जा रही हैं, ये बता रहा है कि किस तरह की सरकार चलाई जा रही थी, लोगों को डराकर, लोगों को धमकाकर। और आखिरी में ये कहूंगी कि हमारे सीएम रेवंत रेड्डी जी, उनके परिवार, उनके जो क्लोज दोस्त थे, उनके सबके ऊपर क्यों कर रहे थे ये स्नूपिंग? आखिर ये जासूसी हमारे मुख्यमंत्री के ऊपर कैसे होने दी केसीआर ने? अगर वो नहीं चाहते थे तो, अगर वो मुख्यमंत्री थे तो लेट हिम नाउ कम आउट एंड ओन अप, क्योंकि कानून के हाथ लंबे हैं और इन्वेस्टिगेशन जारी है। इसलिए केटीआर को सलाह है, बहुत कुछ बोलते हैं, शांत रहे, इन्वेस्टिगेशन को होने दे। और जो भाग गए हैं, जिनके खिलाफ लुकआउट सर्कुलर्स इशू हो चुके हैं, उन तक भी कानून पहुंचेगा, छोड़ेगी नहीं हमारी सरकार। धन्यवाद।